తెలంగాణలో మరో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ఏడాదిలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కీలకం ముందటడుగు వేసింది. ఓటర్ల తుది జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలవగా తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్లున్నారు. ఇక మూడో స్థానంలో బీజేపీ నిలిచింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఓటర్ల లిస్ట్ సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది జనవరి 10 లోపు పూర్తి చేయనుంది. ఈ లిస్టుకు సంబంధించి ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జనవరి 10న తుది జాబితా విడుదల చేస్తారు. దీని ఆధారంగా ఎన్నికలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా అదే నెలలో జరిపే ఛాన్స్ ఉంది. దీంతో ఫిబ్రవరిలో తెలంగాణలో మరో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.